చదువుకుంటున్నప్పుడు కానీ లేదా ఆఫీస్ పని చేస్తున్నప్పుడు కానీ అస్సలు ఫోకస్ ఉండట్లేదా? చిన్న చిన్న విషయాలు వెంటనే మర్చిపోతున్నారా? ఎప్పుడూ మబ్బుగా ఏదో బ్రెయిన్ ఫాగ్ లాగా అనిపిస్తుందా? మీ బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి ఎలాంటి సప్లిమెంట్స్ హెల్ప్ అవుతాయి అని చెప్పి నేను ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అయితే మీలో చాలామంది బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో దాని గురించి చెప్పమన్నారు. ఈ వీడియో వాళ్ళ కోసమే. హలో, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరో సర్జన్. అలాగే బ్రెయిన్, స్పైన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్గా వీడియోస్ తయారు చేస్తాను. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం హార్ట్కి, వెయిట్ లాస్కి డైట్ ఫాలో అవుతాం. కానీ మనలో చాలామంది బాడీలో అతి ముఖ్యమైన బ్రెయిన్కి ఏం తినాలో నెగ్లెక్ట్ చేసేస్తాం. ఈరోజు ఈ వీడియోలో మనము మన బ్రెయిన్ అండ్ మన ఫోకస్ని షార్ప్ ఉంచుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ తినాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎక్కడో దొరికే ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కాదు, మన ఇండియన్ కిచెన్స్లో రోజు దొరికే ఫుడ్స్. వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. నెంబర్ 1 ఫుడ్, వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్. క్లాసిక్ కాంబో. వాల్నట్స్ అనేవి చూడడానికి ఎగ్జాక్ట్లీ మన బ్రెయిన్ షేప్లో ఉంటాయి కదా. వీటిల్లో DHA, ఒమేగా 3 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బ్రెయిన్లోని ఉన్న న్యూరాన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే రోజు పొద్దున్నే 5 నానబెట్టిన బాదం పప్పులు తింటే మీ మెమరీ రిటెన్షన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు, సోక్ చేయడం ఎందుకు అని చెప్పి. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే సోక్ చేయడం వల్ల డైజెషన్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. కానీ సోక్ చేయడం వల్ల బాదం పప్పుల పవర్ అయితే ఏమీ పెరిగిపోదు. నెంబర్ 2 పసుపు, టర్మరిక్. దీన్ని మనం గోల్డెన్ స్పైస్ అంటాం. మన ఇండియన్ కర్రీస్లో రోజు వాడే పసుపులో కర్క్యూమిన్ అనే ఒక అద్భుతమైన కాంపౌండ్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేసి బ్రెయిన్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్, మంటని తగ్గిస్తుంది. చాలామంది రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలల్లో కొంచెం పసుపు కలుపుకొని తాగుతారు. హల్దీ దూద్ అంటారు దీన్ని. ఇది ఒక మంచి హ్యాబిట్ బ్రెయిన్ కోసం. నెంబర్ 3 ప్యూర్ ఘీ. దీన్ని చాలామంది బ్రెయిన్ లూబ్రికెంట్ అని కూడా అంటారు. మీకు తెలుసా, మన బ్రెయిన్లో 60% ఫ్యాట్తో తయారై ఉంటుంది. దానికి హెల్దీ ఫుడ్స్ అనేవి చాలా అవసరం. రోజు ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల మీ బ్రెయిన్స్కి చాలా మంచిది. ఇది మెంటల్ క్లారిటీని పెంచుతుంది, ఫోకస్ షార్ప్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. కానీ లిమిటెడ్ క్వాంటిటీ, 1 స్పూనో 2 స్పూన్లో తీసుకోవడం మంచిది. ఎక్కువ తీసుకోవడంలో తోటి చాలా ఇబ్బందులు ఉంటాయి. నెంబర్ 4 ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటాం. పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరల్లో వైటమిన్ K, ల్యూటిన్ మరియు ఫోలేట్ లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ కాగ్నిటివ్ డిక్లైన్, అంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే మెమరీ ప్రాబ్లమ్స్ని చాలా ఎక్కువగా స్లో చేసేస్తుంది. మీ ఫోకస్ ఎప్పటికీ షార్ప్గా ఉండాలంటే రోజు ఒక ఆకుకూర మీ డైట్లో ఉండటం చాలా అవసరం. నెంబర్ 5 గుమ్మడికాయ గింజలు, పంప్కిన్ సీడ్స్. ఇందులో జింక్, మెగ్నీషియం, కాపర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. జింక్ అనేది మీ మెమరీ పవర్ని పెంచుతుంది. మెగ్నీషియం వల్ల మీ బ్రెయిన్ వేవ్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. జంక్ ఫుడ్ బదులు స్నాక్స్ లాగా రోజు కొన్ని గింజలు తినటం మీ బ్రెయిన్కి చాలా మంచిది. నెంబర్ 6 గుడ్లు ఇంకా ప్రోటీన్. మన బ్రెయిన్ ఫోకస్ షార్ప్గా ఉండాలంటే మన డైట్లో ప్రోటీన్ ఉండడం చాలా ముఖ్యం. రోజు ఎగ్స్ తినడం వల్ల మీకు హై క్వాలిటీ ప్రోటీన్ దొరుకుతుంది. ముఖ్యంగా గుడ్లలో లూసిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మీ బ్రెయిన్ నెట్వర్క్ని ఇంకా మీ మెమరీని చాలా బాగా బూస్ట్ చేస్తుంది. అసలు ప్రోటీన్ మన బ్రెయిన్కి ఎంత ఇంపార్టెంటో నేను ఒక ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ సింపుల్ ఫుడ్స్ని మీ డైలీ డైట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మీ ఫోకస్ ఇంకా మీ మెంటల్ ఎనర్జీ చేంజ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బ్రెయిన్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. I'll see you in the next video.